రాశిగారి ఫలాలు పెద్దవి, రాశిగారి ఫలాలు చిన్నవి ఏడుస్తుంది. శివాజీ గారు అన్నారు ఇప్పుడు దర్జాగా బయట తిరుగుతున్నారు అన్నారు. మరి అనసూయ గారు కూడా రాశి గారికి సంబంధించి కొన్ని పదాలు అనడం జరిగింది. మరి దానికి సంబంధించి తను ఎలాంటి శిక్ష అనుభవించాలి అంటారు? ఇక్కడ రాశి గారు ఎటువంటి తప్పు మాట అనలేదు. అనసూయ గారు ఎటువంటి తప్పు మాట అనలేదు. రాశి గారు కూడా తను చెప్పినటువంటి విషయం కూడా పూర్తి స్థాయిలో కూడా మేము సపోర్ట్ చేయట్లేదు ఆమెకి. ఎందుకంటే ఆవిడ అనేది ఏంటంటే ఒక జబర్దస్త్ ఒక షోలో కూడా ఈమె ఏమన్నదంటే రాశి గారి ఫలాలు అనే పదం ఉపయోగించడం జరిగింది. బాడీ షేమింగ్ చేశారు అని ఏడుస్తుంది రాశి గారు. ఎందుకని ఏడుస్తుంది? గ్లిజరింగ్ ఏమైనా పెట్టుకుందా? అక్కడ బాడీ షేమింగ్ ఏం జరగలేదు. బాడీ షేమింగ్ పదం ఆమె ఉపయోగించకూడదు. బాడీ షేమింగ్ జరగలేదు. బాడీ షేమింగ్ అంటే డెఫినేషన్ తెలుసుకోవాలి ఫస్ట్ ఒక వ్యక్తిని. మీరు చెప్పండి బాడీ షేమింగ్ అంటే ఏంటి అసలు? మీరు చెప్పండి ఒకసారి అదేంటని. దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇదివరకు కూడా కేటీఆర్ గారి కుమారుడి గురించి ఒక మనిషి కూడా క్యూ న్యూస్ తీన్మార్ మల్లన్న బాడీ షేమింగ్ చేశాడు. అంటే కేటీఆర్ గారి కొడుకు లడ్డుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు అని శరీరం గురించి మాట్లాడాడు. అది బాడీ షేమింగ్ అంటే. ఏ వ్యక్తినైనా సరే నువ్వు లడ్డుగా ఉన్నావునో, సన్నగా ఉన్నావునో, పొట్టిగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, ఈ విధంగా ఇటువంటి చెప్పటాన్ని బాడీ షేమింగ్, ఇన్సల్ట్ చేయడం అని అంటారు. దిస్ ఈజ్ నాట్ ఎ బాడీ షేమింగ్. ఇక్కడ అనసూయ గారు చెప్పింది ఏంటి? రాశిగారి ఫలాలు అంతవరకే పదం ఉంది. రాశిగారి ఫలాలు అంతవరకు ఉంటే బాడీ షేమింగ్ ఎలా అవుతుంది? అది బ్యాడ్ వర్డ్ ఎలా అవుతుంది? అది రాశి ఫలాలు అనటంలో ఒక ఫన్నీ మూమెంట్లో రాశిగారి ఫలాలు అన్నారు. బాడీ షేమింగ్ అయితే కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రాశిగారి ఫలాలు పెద్దవి, రాశిగారి ఫలాలు చిన్నవి, రాశిగారి ఫలాలు చాలా ముడతలు పడి ఇటువంటి సంథింగ్ వర్డ్స్ నల్లగా ఉన్నాయి. అనసూయ గారు ఏమన్నారు? కానీ ఇప్పుడు మీరు అంటున్నారు, మరి మీరు మీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? మరి ఇప్పుడు మీరు అంటున్నారు కదా. మీరు బాడీ షేమింగ్ అంటే ఏంటని అడిగి నేను చెప్తున్నా. బాడీ షేమింగ్ మీన్స్ వాళ్ళ బాడీని ఆ పార్ట్స్ ఆ పదం ఉపయోగించడం బాడీ షేమింగ్ అంటారు. ఇక్కడ అనసూయ గారు అటువంటి పదాలు ఉపయోగించలేదు. కేవలం రాశిగారి ఫలాలు అని మాత్రమే అంది.